గోదావరి వండే ఏం పెట్టినా మర్యాదగానే పెడతాం. మేము తెలంగాణ వాళ్ళం కదా, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలి, బోటి కావాలి, తలకాయ కావాలి. మన తెలంగాణ వాళ్ళకి మటన్ అనేది ఒక ఎమోషన్. పండగ అంటే మటన్, మటన్ ఉంటేనే పండగ. మటన్ లేనిది పెళ్ళి కాదు, ఫంక్షన్ కాదు, ఏ పండగ కాదు. మటన్ లేనిది ముక్క దిగదు. మరి ఈ మటన్ మన గట్ హెల్త్కి ఎంత మంచిది? మటన్లో 100 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకుంటే అందులో 230 to 250 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అది ఓన్లీ మటన్కేనండి. అందులో యాడ్ చేసే ఆయిల్, మనం చేసే కుకింగ్ ప్రాసెస్ అంతా కాదు. అలాగే మటన్లో 25 to 33 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ దిస్ హైస్ కంప్లీట్ ప్రోటీన్, అంటే మనకు కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇందులో ఉంటుంది. దానివల్ల మన మజిల్ రిపేర్కి, గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో వెరీ హై క్వాంటిటీస్ ఆఫ్ ఐరన్, జింక్, B12 ఉంటుంది. దీనివల్ల మనకి అనీమియా, రక్తహీనత అనేది తగ్గిపోతుంది. బట్ దీంట్లో ఉండే ఫ్యాట్స్ 3 to 11 గ్రామ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా కొలెస్ట్రాల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. దీనివల్ల మనకి హార్ట్ హెల్త్ రిస్క్, ఇంకా గట్ ఇన్ఫ్లమేషన్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇందులో లేనిదేంటి? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ జీరో, సో కాబట్టి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండదు. ఇంకోటి ఏంటి? ఫైబర్. ఫైబర్ అనేది జీరో. ఫైబర్ సరిగా లేకపోవడం వల్ల, అంటే అసలు జీరో ఉండడం వల్ల మన గట్ మూమెంట్ సరిగా అవ్వదు. దానివల్ల కాన్స్టిపేషన్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ మటన్ డైజెషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువ ఉండి ఫైబర్ అనేది తక్కువ ఉండడం వల్ల. సో మామూలు మనం ఫుడ్ తిన్నప్పుడు అది స్టొమక్లోంచి బయటికి రావడానికి 2 to 4 hours టైం పడితే మటన్కి 4 to 6 hours పడుతుంది. అండ్ దాని కంప్లీట్ డైజెషన్కి 24 to 48 hours టైం పడుతుంది. సో ఇది డైజెషన్ అయ్యే ప్రాసెస్ చాలా లేట్గా ఉంటుంది. సో ఆల్రెడీ డైజెషన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి, అంటే ఎల్డర్లీ ఇలాంటి వాళ్ళకి మటన్ అనేది సరిగా డైజెషన్ అవ్వదు. సో మరి ఎలా? పండగ అంటే మటన్ తినాలి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మటన్ ఎలా తినాలో నెక్స్ట్ రీల్లో చెప్తాను. స్టే ట్యూన్ అండ్ ఫాలో.